పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ఉపేక్షించబోమంటూ హెచ్చరిక. పోలీస్ యంత్రాంగానికి సీఎం రేవంత్ ఆదేశాలు. నిఘా వర్గాల నీడలో సామాజిక మాధ్యమాలు. యూట్యూబర్ల యాక్టివిటీపై పటిష్టమైన నిఘా. అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సోషల్ మీడియా వేదికగా వ్యవస్థలను, వ్యక్తులను భ్రష్టు పట్టించితే చర్యలు ఉపేక్షించేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలతో ఇష్టారాజ్యంగా పోస్టులు పడితే అలాంటి వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సందర్భం దొరికిందే అదునుగా వ్యక్తులను వ్యంగ్యంగా చిత్రీకరించి వ్యక్తిగత పరువును దెబ్బతీసిన, సామాజిక నష్టం కలిగించిన, ప్రభుత్వ కార్యక్రమాలకు, నిర్ణయాలకు, చర్యలు అడ్డుగా తగిలి ప్రయత్నం చేసిన, సర్కారు ప్రతిష్టకు భంగం కలిగించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా అందుకు గల కారకులను, బాధ్యులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ట్రోలింగ్ చేస్తే ఇక నుంచి జైలు శిక్ష తప్పదన్న సంకేతాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక అవగాహన కోసం పోస్టర్ల ద్వారా ప్రచారం చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. గతంలో మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడంతో ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వార్తలకు చెక్ పెట్టేందుకు ఐటీ, పోలీసులు, ఇతర విభాగాల అధికార యంత్రాంగం సిద్ధమైంది. అభ్యంతరకరమైన భాషతో కొందరు నేతలను టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుని పెడుతున్న వీడియోలను వైరల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని సీరియస్ గా తీసుకుంది. అదే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అంతర్గత కసరత్తు మొదలుపెట్టింది. వీటితో పాటు తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించడమే ధ్యేయంగా పెట్టుకుని నోటికి వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులను తిట్టిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమంలో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై సైబర్ పోలీసులు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా హైడ్రాపై తీవ్ర స్థాయిలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఎక్కడ కూల్చివేతలు జరిగినా వాటిని హైడ్రాకు ముడిపెడుతున్నారు. కొన్ని చోట్ల హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ అక్కడ కూలుస్తున్న రెవెన్యూ అధికారులను వదిలేసి వాటికి హైడ్రాతో ముడిపెడుతున్నారు. ఫలితంగా ఆక్రమణల తొలగింపు, మూసి ప్రక్షాళన కార్యక్రమాలపై హైడ్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపదిస్తూ సంబంధం లేని అంశాలకు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించింది. ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. వీడియోలకు సంబంధించిన లింకులు జతపరుస్తూ ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా పోలీస్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. మంత్రి కొండా సురేఖపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వ్యక్తులను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.